ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి N9 రోడ్ అండి. అక్కడ మీరు అటువైపు చూసుకుంటే అది వచ్చేసి సెక్రటరియేట్. అలాగే ఇక్కడ ఏదైతే ఈ N9 రోడ్డుకి E6 రోడ్డుకి మధ్యలో ఈ యొక్క 200 మీటర్స్ అయితే గ్యాప్ అయితే ఉందండి N9 రోడ్డుకి దీనికి. దానికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారనమాట రోడ్డుకి సంబంధించి. అలాగే మనకి N9 రోడ్ నుంచి N10 రోడ్డు ఈ మధ్యలో అయితే 1 కిలోమీటర్ పైనే రోడ్డు వేయడం అయితే జరిగిందండి. చాలా బాగుందన్నమాట. అది చూస్తానే మనం సీఎం గారి ఇంటి పనులు ఎలా జరిగింది, ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే నేను డ్రోన్ కొనుక్కుందామని అయితే ఒక పోస్ట్ అయితే పెట్టానండి. దానికి సంబంధించి రఘు అనే అన్నగారు అయితే ఒక 1000 రూపీస్ అయితే కొట్టారండి. నేను ఇంకా ముందు డ్రోన్ అయితే తీసుకుంటాను అనమాట, మంచిగా చూసి త్వరలోనే. చూసుకోవచ్చండి, ఈ మట్టి మొత్తాన్ని అయితే ఫస్ట్ లేయర్ లాగా అయితే పోస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం. అలాగే మనం సీఎం గారి ఇంటి వైపు వెళ్ళి చూద్దాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, మనం ఆల్రెడీ ఇక్కడ కారు పోయడాన్ని అయితే మనం చూసాం అనమాట మన వీడియోస్ లో. పోసిన తర్వాత ఎలా కనిపిస్తుంది, ఎంత అందంగా కనిపిస్తుంది అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, రోడ్డు అన్ని ఇరుపక్కల కూడా మంచి చెట్లు నాటడం కోసం ఇక్కడ మట్టిని అయితే సరి చేస్తున్నారండి. అలాగే రోడ్డు కూడా చూడొచ్చు, చాలా క్వాలిటీగా అయితే ఉందండి, చాలా బాగుంది రోడ్డు. ఇక్కడైతే వాటర్ పైప్ లైన్స్ కి సంబంధించి వర్క్స్ అయితే మొదలు పెట్టారు. ఇక్కడ చూడొచ్చండి. అలాగే ఏదైతే ఈ కేబుల్ లైన్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకుంటే మంచి కేబుల్ లైన్స్ అయితే మీరు చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్స్ కి సంబంధించి వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం మనకి E6 కి రైట్ సైడ్ అయితే ఇప్పుడు ఎల్పిఎస్ లేఅవుట్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. దానికి సంబంధించిన సామాగ్రి మొత్తాన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలాగే చివరి చూస్తున్నారు కదండి, అదే అండి సీఎం గారి ఇల్లు. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఎంతవరకు పూర్తయింది, ఎలా ఉంది అనేది కూడా కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళి మీకు క్లియర్ గా అయితే చూపిస్తా అండి. దీనిపైన మనకైతే కార్ వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా సాలిడ్ అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి, మనమైతే ఇప్పుడు అటువైపు N10 రోడ్డు దాకా రోడ్డు వేయడాన్ని అయితే చూసాం కదండి. ఇది వచ్చేసి N10 దగ్గర నుంచి N11 దాకా అనమాట. ముందు వచ్చేసి రోడ్డు వచ్చేసి మనకి N11 రోడ్డు అండి. అలాగే రోడ్డు కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది.
E6 రోడ్ లోనే మనకి రోడ్డుకి మధ్యలో ఎందుకు గ్యాప్ ఇచ్చి రోడ్ వేసారంటే అండి, ఈ ఎన్ సిరీస్ రోడ్లు వచ్చేసి మనకి నార్త్ నుంచి సౌత్ వరకు అయితే ఉంటాయండి. అలాగే మనకి E6 రోడ్లు ఏదైతే ఈ సిరీస్ రోడ్స్ ఉన్నాయో ఈ ఈస్ట్ నుంచి వెస్ట్ కి అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి N11 రోడ్ అండి. దానికి సంబంధించి ఇక్కడ కొంచెం రోడ్ని అయితే E6 రోడ్ ని స్టాప్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే దానికి సంబంధించిన డ్రైనేజీ వర్క్స్ అవి జరగాల్సి పెండింగ్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ చూసుకుంటే అండి, ఇదే రోడ్ లో ఇక్కడ జడ్జిస్ కి సంబంధించి భవనాలను అయితే నిర్మిస్తున్నారండి. ఇవి G+ తో అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా వరకు కూడా మనకి క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయండి. రంగులు వేసి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇందాక మీరు N11 రోడ్ చూసారు కదండి, ఇది వచ్చేసి N11 రోడ్డు దగ్గర నుంచి మనకి N12 రోడ్డు దాకా వేసిన రోడ్ అండి ఇది. ఇక్కడ చూడొచ్చు మీకు 3 పక్కలు కూడా ఈ 6 లైన్లు రోడ్డును కూడా చాలా కంప్లీట్ చేశారనమాట. మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ డివైడర్ కి సంబంధించిన వర్క్సే కొంచెం పెండింగ్ ఉన్నాయి అన్నమాట. అలాగే ఈ మొక్కలు నాటడం కోసం కూడా ఈ మట్టిని కూడా తీసుకొచ్చి పోసారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డుకి 2 పక్కల కూడా ఈ మట్టిని గమనించవచ్చు మీరు. అలాగే ఇది చూసుకుంటే హైకోర్టు అండి. ఇది ఈ రోడ్ లోనే మనకు రైట్ సైడ్ ఉండిద్ది అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ వచ్చేసి NGO టవర్స్ అండి. చూడొచ్చు రంగులు వేసి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇవి NGO టవర్స్. అలాగే గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ కూడా అదే లైన్ లో వస్తాయండి మనకి. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైనేజీ డక్స్ నిర్మాణం అయితే జరిగిందండి. ఇక్కడ దీనికి సంబంధించిన మూతలను అయితే కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అన్నమాట, హోల్స్ ని.